హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ లార్డ్ అందరికీ. అందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నాను. బై గాడ్స్ గ్రేస్ నేనైతే బాగున్నాను. ఈరోజు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే థంబ్‌నెయిల్ చూశారు కదా, వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించిన దేవుడు అని చెప్పి. అయితే ఇది ఎందుకు చెప్పదలుచుకున్నానంటే నాకు చాలా 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 సందర్భాల్లో నాకు గుర్తొస్తుంది ఇది నేను ఎలాగైనా చెప్పాలి అని అనుకున్నానమాట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇప్పుడు నేను నిదానంగా ఆలోచిస్తే, అమ్మో! చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో ప్రాబ్లమ్స్‌లో నేను ఇంకా ఫేస్ చేశాను. ఇంకా పడాల్సింది. ప్రతి సందర్భంలో కూడా దేవుడు నన్ను కాపాడుతున్నాడు. అమ్మో! అంత పెద్ద ప్రాబ్లమ్ ఈ పాటికి నేను ఏమై ఉండేదాన్నో, దేవుడే గారు నన్ను తప్పించకపోతే, నన్ను విడిపించకపోతే అని నాకు అనిపిస్తదనమాట. చాలా సందర్భాల్లో గుర్తొస్తది. అందుకే నేను ఎప్పుడు గుర్తు చేసుకుంటాను. ఇది నాకెంతగానో ధైర్యాన్నిచ్చింది మాట. కొన్ని సిట్యుయేషన్స్ గురించి నేను ఆలోచించేదాన్ననమాట. ఆలోచించినప్పుడు మనుషులు ఇన్ని విధాలుగా నన్ను శ్రమ పెట్టాలనుకున్నారు. నన్ను చూసి వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ అవసరాలు తీరటం కోసం, వాళ్ళ మాట నెరవేర్పు కోసం నన్ను ఇలా శ్రమ పెట్టాలి, నన్ను గురిచూసి గుంటలో పడేయాలి అనుకున్నారు అని నాకు చాలా కోపం వచ్చేది. చాలా బాధ అనిపించేది. కానీ ఇప్పుడు ఆలోచిస్తే ప్రతి శ్రమ కూడా దేవుడు నా మంచి కోసమే దేవుడు అనుమతించాడు. కానీ నేను ఆ గుంటలో పడకుండా, ఆ ఊరిలో పడకుండా దేవుడు నన్ను అలా అంచుకు తీసుకెళ్ళి నన్ను రక్షించాడు అని నాకు అనిపించిద్దనమాట. నిజమే, నాకు ఆ మనుషుల మీద కోపం వచ్చేది. చాలా బాధ అనిపించేది. వాళ్ళు ఎంత దగ్గరోళ్ళే, మంచివాళ్ళు అనుకున్నానే, ఇలా ఇలా చేస్తున్నారేంటి, ఇలా ఉన్నారు అని నేను అనుకునేదాన్ననమాట. కానీ చాలా బాధ అనిపించేది. కానీ ఇప్పుడు నిజమే, కానీ ఇప్పుడు నాకు వాళ్ళ మీద అయితే నాకు కోపం లేదు. నేను ఎప్పుడు దేవునికైతే దగ్గరయ్యానో, దేవుడి మీద ఆధారపడ్డానో, నాకు కోపం కొంచెం వాళ్ళ మీద కోపము కొంచెం తగ్గింది. కోపమైతే లేదు, కానీ నేను అలా ఉండకూడదు అని అయితే అనుకున్నాననమాట. ఒకటి కాదు, నేను చెప్పాలి అనుకుంటే చాలా ఉన్నాయి. స్పెసిఫిక్గా మెన్షన్ చేయక్కర్లేదు. ఒక ఆడపిల్లగా దేవుడు ఎలా భద్రపరుస్తూ వస్తున్నాడో, కొన్ని విషయాలు నాకు తెలియక నేను తప్పినా సరే దేవుడు నన్ను నేను రాంగ్ రూట్లో వెళ్ళినా సరే మళ్ళీ నన్ను రైట్లోకి తీసుకొచ్చాడు. ఆలోచిస్తే ఒక ఆడపిల్లగా నేను ఇలా ఉన్నాను అంటే కేవలం దేవుని కృప. ప్రతి కష్టము కూడా, ప్రతి బాధ కూడా నేను ఆలోచిస్తే అసలు దేవుడు కాపాడిన విధానం, తప్పించిన విధానం నేను అసలు అన్నీ తలుచుకుంటే అసలు దేవుణ్ణి స్తుతించకుండా అయితే ఉండలేను. కన్నీరైతే ఆగదు. కానీ ఇప్పుడు ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే కేవలం దేవుని కృప. ఒక మాట ఉంటుంది కదా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే ఆయన పౌలు భక్తుడు అంటారు కదా. ప్రతి విషయంలో కూడా అది ఇదని స్పెసిఫై చేయక్కర్లేదు. దేవుడే నన్ను నడిపిస్తూ ఉన్నాడు. నేను ఏ విషయంలో దేవుడు నాకు ఏ ప్రామిస్ ఇచ్చారు, ఎలా ఫుల్ఫిల్ చేశారు అని నా టెస్టిమోనీస్ నేను తప్పకుండా షేర్ చేసుకుంటాను. నన్ను నిలబెట్టిన దేవునికైతే నేను ఎంతో కృతజ్ఞురాలు. నేనేమిచ్చినా అసలు చేసిన తక్కువే. నేనేమి చెయ్యలేదు అసలు. కాకపోతే నా ఆశ ఏంటంటే నన్ను బట్టి దేవుడు ఆనందించాలి, నన్ను బట్టి దేవునికి మహిమ రావాలి అనేది నా ఆశ అనమాట. సో దేవుడు తప్పకుండా అది తీరుస్తాడని అనుకుంటున్నాను. మే గాడ్ ఫుల్ఫిల్ మై డిజైర్. ఆమెన్. ఇది మీకు ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.